Yeah. Hi everyone. Welcome to my యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే నాన్ ఐటీ జాబ్స్ ఆర్ బీపీఓ జాబ్స్ గురించి. ఓకే, రెండు ఒకటే అనుకోండి. బేసిక్గా మన వాళ్ళందరికీ నాన్ ఐటీ అనగానే ఒక చిన్న చూపు ఉంటుంది. వినే వాళ్ళకే కాదు, చేసే వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. బట్ దానికి రీజన్ కూడా ఉంది. బికాస్ నాన్ ఐటీకి ఫ్రెషర్గా చాలా తక్కువ శాలరీలు వస్తాయి. చాలా అంటే చాలా, లైక్ 2 lakhs పర్ ఇయర్, 2.5. అంతకుముందు అదే, ఇప్పుడు ఇంతకుముందు అయితే 1.5, 1.6 అలా ఉండేది. సో పాయింట్ ఏంటంటే, నాన్ ఐటీ జాబ్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత ఒక 2 years ఆర్ 3 years చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ వేరుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఫ్రెండ్సే నాన్ ఐటీలో 2 LPAకి జాయిన్ అయ్యి ఆఫ్టర్ 2 years 7 LPA జాబ్ కొట్టారు. సేమ్ అదే డొమైన్, అదే రోల్. ఇక్కడ నాన్ ఐటీ జాబ్స్లో చాలా రకాలు ఉంటాయి, లైక్ వాయిస్, నాన్ వాయిస్, కస్టమర్ సపోర్ట్, చాట్ సపోర్ట్ అలాగా. అయితే అందులో రోల్ని బట్టి ప్యాకేజెస్ ఉంటాయి. సో నేను చెప్పిన పర్టిక్యులర్ రోల్ పేమెంట్స్ రిలేటెడ్, లైక్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అలాగా. సో ఈ నాన్ ఐటీ జాబ్స్లో జాయిన్ అవ్వటం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే, మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నాట్ జస్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, అంటే ఒక టీంలో ఎలా ఉండాలి, లైక్ ఎలా మాట్లాడాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో అనేది కానీ, అండ్ కార్పొరేట్ లైఫ్ అలవాటు అవుతుంది. బికాస్ మనం మన కాలేజ్ లైఫ్కి కార్పొరేట్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన కాలేజ్ తర్వాత మనకు అసలు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే విషయం మీద పెద్ద క్లారిటీ ఉండదు. కానీ వన్స్ నువ్వు కార్పొరేట్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి కొంతకాలం వర్క్ చేసిన తర్వాత స్లోగా నీకు ఎలా ముందుకెళ్ళాలని ఒక క్లారిటీ వస్తుంది. ఏం చేయాలి, ఏది చేస్తే బెస్ట్ అని, దీంట్లో గ్రోత్ ఎలా ఉంది, వేరే వాటిలో గ్రోత్ ఎలా ఉంది, ఇలా చాలా విషయాలు తెలుస్తాయి. అంటే డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే నాన్ ఐటీ జాబ్లో జాయిన్ అవ్వాలని నేను చెప్పట్లేదు. బట్ ఐటీ జాబ్ నువ్వు ట్రై చేసి నీకు దొరకనప్పుడు, ఆర్ నీకు ఐటీ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు, లైక్ ఈ ప్రోగ్రామింగ్స్ ఇవన్నీ నేర్చుకోవటం కష్టం అనిపించినప్పుడు, ఐ థింక్ బీపీ ఆర్ నాన్ ఐటీ జాబ్స్ బెస్ట్. అండ్ ఈ బీపీఓ జాబ్ క్రాక్ చేసే విషయానికి వస్తే, ఫస్ట్ మనం ఎనీ డిగ్రీ ఒకటి ఉంటే చాలు. ఇయర్ గ్యాప్స్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఆ ఇయర్ గ్యాప్స్ని పట్టించుకోవు, లైక్ 2 years 3 years అలా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అదొక్కటి మరీ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఏదన్నా ఒక చిన్న టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగటం, ఇలాంటివి తెలిస్తే చాలు, ఈజీగా క్రాక్ చేసేయచ్చు ఫ్రెషర్గా. బట్ ఎక్స్పీరియన్స్గా వెళ్ళాలంటే మాత్రం కమ్యూనికేషన్ చాలా చాలా బాగుండాలి. స్లోగా మీకే అలవాటు అయ్యిద్ది, క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాన్ ఐటీ జాబ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి కూడా ఆఫ్టర్ 2 years ఆర్ 3 years తర్వాత ఐటీకి షిఫ్ట్ అవ్వచ్చు. అది ఎలా అంటే, సేమ్ ఎక్స్పీరియన్స్, లైక్ మీ రోల్ ఇప్పుడు అసోసియేట్ అనో, సీనియర్ అసోసియేట్ అనో, ప్రాసెస్ అసోసియేట్ అనో, టెక్నికల్ సపోర్ట్ అనో, ఇలాంటి నేమ్స్తో ఉన్నప్పుడు నువ్వు ఐటీ మీద చేసావా, నాన్ ఐటీ మీద చేసావా అని మీ కంపెనీలో ఆఫర్ లెటర్లో ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. సో నువ్వు ఏదో ఒక మంచి కోర్స్ నేర్చుకొని, సపోజ్ ఒక 2 years చేసావు, 3 years చేసావు, ఒక 6 months గ్యాప్ తీసుకొని మంచి కోర్స్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ మీద అదే ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఐటీలో చేసి అని చెప్పి వెళ్ళొచ్చు. అలాంటి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. చాలామంది చేంజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చాలా ఎంఎన్సీ కంపెనీస్లో నువ్వు ఇంటర్నల్గా ఐటీకి మూవ్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ ఒక 1.5 year చేసిన తర్వాత వాళ్ళు నీకు ఆపర్చునిటీ ఇస్తారు, ఏదైనా కోర్స్ నేర్చుకొని ఇంటర్నల్గానే అప్లై చేసుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసి. అలాంటి
ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్ కేస్ మీరు అనుకున్న జాబ్ ఐటీ జాబ్ ఆర్ వేరే ఏదైనా రానప్పుడు టైం వేస్ట్ చేయకుండా నాన్ ఐటీ జాబ్లో జాయిన్ అయితే అది అది బెస్ట్ థింగ్ అవ్వటం. ఫస్ట్ థింగ్, మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటారు. ఇంట్లో వాళ్ళ మీద ఇంకొకరి మీద డిపెండ్ అవ్వటం, అప్పులు తీసుకోవటం, ఈ గోలంతా ఉండదు. అండ్ సెకండ్ థింగ్, మీరు ఆ డిఫరెన్స్ని గుర్తిస్తారు. ముందు ఎలా ఉంది మీ లైఫ్, తర్వాత ఎలా ఉంది, మీ ఓన్గా మీరు చేయగలగటం, ఆలోచించటం, ముందుకెళ్ళటం, ఎవ్రీథింగ్. ఆ డిఫరెన్స్, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డెఫినెట్గా ఫీల్ అవుతారు. అంటే నాన్ ఐటీ నాన్ ఐటీ శాలరీతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే సిల్లీగా అనిపించవచ్చు, బట్ డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో యా, అదే నాన్ ఐటీ గురించి నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్